ప్రస్తుతం కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటో కనుక్కుందాం. ముందుగా మీ డౌట్ ఏంటండి? Good morning, sir. Good morning. Sir, I mean, in our class, ma'ams and sirs, everyone compares according to their marks, sir, and percentage. At that time, we should compare ourselves, sir, with all other students to be in the top position. Yes. Is it true? I mean, we should do that or not? అవును, అంటే దీనిలో రెండు రకాలు ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే టీచర్ కానివ్వండి, పేరెంట్ కానీ కంపారిజన్ చేయడం వలన ఎదుటి విద్యార్థుల యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది, వాళ్ళకు మానసిక సంఘర్షణ లోనవుతుంది అనే విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది పక్క వాళ్ళతో కంపేర్ చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇలా కంపేర్ చేయడం వలన ఒక మోటివేషన్ కలిగిస్తున్నాము, ఒక పోటీతత్వాన్ని రగిలిస్తున్నాము అనే భావన వచ్చే విధంగా ఆలోచించే విధంగా టీచర్ ఆలోచిస్తాడు. కానీ నిజానికి ఇక్కడ చేయాల్సింది టీచర్ ఎలా మాట్లాడాలంటే, క్లాస్ రూమ్లో స్వప్నకి 100కి 80 మార్కులు వచ్చాయి, మీరందరూ ఉన్నారు ఎందుకు? ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నాట్ ఓన్లీ యూఆర్ కంపేరింగ్, ఏం చేస్తున్నావు నువ్వు సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ చేస్తున్నావు, అంటే మీరందరూ వేస్ట్ అనే బాధను కలిగజేస్తున్నాం. ఈ వేస్ట్ అనేసరికి విద్యార్థులందరూ ఏమొస్తుంది, బ్రెయిన్ ఇంతకుముందు చెప్పాం కదా, ఇది ఇంటెలిజెంట్ అండ్ ఇన్నోసెంట్ సర్వెంట్. కాబట్టి ఏం చేస్తుంది, ఓహో మేమందరం వేస్టా, మరి వేస్ట్ అయితే నేను ఎందుకు పని చేయడం, అయితే నేను పని చేయలే అనిపిస్తుంది. దాంతో ఏం చేస్తుంది, పని చేయకుండా మార్చేస్తుంది. టీచరే అన్నది మనం వేస్ట్ అని, ఇంకా మనవంతలు మనం తయారు చేయడం వల్ల ఏంటి లాభం ఉంది, ఏం లాభం లేదు, కాబట్టి లెట్ us నాట్ డూ ఇట్ అంటారు. దీని మీద ఒక సర్వే జరిగింది. ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో 2005లో ఒక క్లాస్ రూమ్ని 2 భాగాలు చేశారు. చేసి వాళ్ళ సెపరేషను రకరకాల రూల్ నెంబర్స్ ద్వారా చేసి సెపరేట్స్ పెట్టి ఒక క్లాస్ని ఏమన్నారంటే, మమ్మల్ని ఎందుకు ఇట్లా క్లాస్ చేశారు అంటే, మీరందరూ కూడా డల్లర్సు, మీకు సరైన పర్ఫార్మెన్స్ రావటం లేదు, కాబట్టే మిమ్మల్ని వేరే సెక్షన్ చేశాం. ఇంకో సెక్షన్ ఏం చేశారంటే, మీరందరూ చాలా ఇంటెలిజెంటు, చాలా మీరు ఫాస్ట్గా ఉన్నారు, మీరు ఏదైనా సరే బాగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని వాళ్ళని సపరేట్ చేసి నేర్పిస్తున్నామని 1 సంవత్సరం పాటు ఇలానే పాఠాలు చెప్పారు. చెప్పిన తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత సర్వే చేసి చూస్తే ఏం తెలిసిందంటే, ఎవరినైతే బాగా మీరు ఇంటెలిజెంట్ బాగా చేయగలుగుతున్నారని బ్రాండ్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఎవరైతే మీరు డల్లర్స్, మీరు సరిగా చేయటం లేదు అనుకున్న విద్యార్థులు అవుతున్నారో వాళ్ళందరూ డల్గా అయిపోయారు. కానీ నిజానికి అందులో చాలా అకాడమిక్గా లో పర్ఫార్మర్స్ ఉన్నారు, ఇందులో కూడా చాలా లో పర్ఫార్మర్స్ ఉన్నారు. హైలో కాంబినేషన్ చేశారు 2 సెక్షన్స్. కానీ మీరు ముందే బ్రాండ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, దే స్టార్టెడ్ ఫీలింగ్ అన్కాన్షియస్లీ ఏంటంటే, డల్ అని అన్నారు అనుకోండి, మేము ఎట్లాగు డల్, మాకు ఎట్లాగు రాదన్నారు, ఇంకేంది మనకు కష్టం రాదు, మనం చదివినా లాభం లేదు, మనకు అసలు అది అర్థమే కాదు, అర్థం కానప్పుడు మనం ఏం చదువుతాం అనే భావన లోపల ఈ డల్ సెక్షన్ అని ఐడెంటిఫై చేసిన పిల్లలందరూ అట్లా చదువుకుంటున్నారు. బాగా మోటివేట్ అయిన పిల్లలు ఏం చేస్తున్నారంటే, నేను బాగా చదవగలుగుతానా, అయితే నేను ట్రై చేయాల్సిందే, నేను చదవాల్సిందే, ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అనే థాట్ ప్రాసెస్లో వెళ్ళారు. కాబట్టి ఏదైతే మనం వాళ్ళను ఒక అన్కాన్షియస్గా సజెషన్ ఇస్తున్నాం, ఇట్లా చేయడం వల్ల ఏం చేస్తున్నాం అంటే, మనం ఒక సజెషన్ ఇస్తున్నాం వాళ్ళకి, ఏంటి నువ్వు చేయలేవు అని సజెషన్ ఇస్తున్నాం. సో అది మన బ్రెయిన్లోకి రీచ్ అయిపోయి మనని ఏం చేయని పరిస్థితిలోకి దిగజార్చేస్తుంది. ఇంకొంతమందికి ఏం చేస్తుందంటే, ఈ కంపారిజన్ వల్ల తెలియకుండానే జెలసీ పెరుగుతుంది. ఎందుకు జెలసీ పెరుగుతుంది అంటే, వాళ్ళ గొప్పతనాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వి డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో ఆ రకంగా యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు జెలసీ పెడుతుంది. Good morning, sir. Good morning. This is Monica. I am from Arts and Science College near Vidyanagar. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టూడెంట్స్కి మార్క్స్ అదంతా కంపారిజన్ చేస్తారు, దట్ ఈస్ మోటివేషన్ టు ఆల్. బట్ పెళ్ళిలో, మ్యారేజెస్లో డౌరీ ఎంత, బంగారం ఎంత ఇస్తున్నారు, ఇదంతా ఎందుకు కంపారిజన్? ఇట్ ఈస్ కంపల్సరీ ఆర్ నాట్? అవును, డౌరీ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉన్నో లేదు, కానీ మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఇది డెఫినెట్గా దీన్ని అందరూ ఖండించాల్సిందే. అది ఎప్పుడు పోతుంది అని అంటే, అమ్మాయిలు డౌరీ ఇచ్చేవని నేను పెళ్లి చేసుకునే స్థాయికి ఎదిగేంత విశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని మనం కండెమ్ చేయొచ్చు. సో ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిని డబ్బుతోటి, తర్వాత వాళ్ళకున్న హోదాతోటి, వీళ్ళతోటి కంపేర్ చేయడం అనేది సమాజంలో ఒక పెద్ద జాడ్యంగా వస్తూ ఉంది. దానికి యువకులందరూ మనం ఏం చేయాలి అంటే, వీ నీడ్ టు స్టాప్ దట్. మనం చేయకూడదు. ఫస్ట్ ఎదురుగోళ్ళకు ఇది కంపారిజన్ చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని అంటే ఏం చేయాలి, మనం నేర్చుకోవాల్సింది ఏంది, మన తరఫు నుంచి మనం ముందుకు రావాలి. ఇట్లా మనం ఎవరితో మాట్లాడినా కానీ 1-to-1 అంటే పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయాలి.
చాలా డబ్బున్న వాళ్ళను, చాలా పెద్ద హోదాలను విపరీతంగా గౌరవించేసి మామూలు పనిచేసే వాళ్ళను, కూలీలను చాలా అవమానంగా ప్రవర్తించే పద్ధతిని మనం వదిలేసుకోగలిగినప్పుడు ఇలాంటి కంపారిజన్స్ రావు. ఎవరికైనా సరే వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. అరే ఈ చదువుకున్న వాళ్ళు కూడా నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారని. సో మనిషిని మనిషిగా గౌరవంగా చూడగలిగే వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలిగే విధంగా మన మానసిక సంసిద్ధతను కానీ, మన ఆలోచన విధానాన్ని కానీ, మన ప్రవర్తనలు కానీ మనం మార్పు తెచ్చుకున్నప్పుడు డెఫినెట్గా ఈ కంపారిజన్ అనేది ఈజీగా సమసిపోతాయి. Good morning, sir. I'm Kavita and I'm from AMS Arts and Science College, sir. Sir, as you said previously, class lo comparison valla demotivate అయిపోతారు అన్నారు. And it may not be like that, sir. And duller section లో ఉన్న వాళ్ళు నేను duller section లో ఉన్నాను అని demotivate అవ్వడం కంటే నేను duller section లో ఉన్నాను and I should go to the top section అని మోటివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, సార్. And what do you say about it? You are right. అంటే ఇది నిజంగా కరెక్టే. అంటే కొంతమంది పిల్లలు అది చెప్పాను ఏంటంటే ఎప్పుడైనా కంపారిజన్ వచ్చినప్పుడు కంపారిజన్ లీడ్స్ టు జెలసీ ఈజ్ ఎ జనరల్ ప్రాసెస్. అయితే జెలసీకి దాని పక్కకే ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. అంటే జెలసీ ఎప్పుడు వస్తుంది అంటే ఎదుటి వాళ్ళు వచ్చే గొప్పతనం. అంటే మనం ఒకటే క్లాసు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకు తక్కువ మార్కులు వచ్చాయి. సో ఐ ఫీల్ జెలస్. చూడు మనతో సమానంగా ఉండేది మన పక్కకే కూర్చున్నది, దానికి ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకు తక్కువ వచ్చినాయి. ఏదో జరిగి ఉంటుంది. టీచర్ ఏదో బాగా పార్షాలిటీ చేసి మార్కులు వేసి ఉంటుంది. లేకుంటే నేను చదివిన నోట్స్ ఆమె చదివింది, నేను రాసినట్టే ఆమె రాసింది, నాకు ఎందుకు మార్కులు ఎక్కువ వస్తాయి? నువ్వు పేపర్ ఇస్తారు కదా అప్పుడు తెలుస్తున్నా. దిస్ ఇస్ జెలసీ. ఎందుకు? బికాజ్ యూ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్. ఎప్పుడైతే మనం నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమో అప్పుడు జెలసీ రేజ్ అవుతుంది. దీనికి పక్కకే ఉండేది ఏంటంటే ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్సెప్ట్ ద డెవలప్మెంట్ ఇన్ అదర్స్, దెన్ ఫైండ్ అవుట్ దట్ వాట్ స్టెప్స్ దే హ్యావ్ టేకన్ సో దట్ దే గాట్ దట్ సో మచ్ ఆఫ్ రికగ్నిషన్, సో దట్ దే గాట్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్. సో దీనివల్ల ఏం వస్తుంది? ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో అప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఈ అమ్మాయి చెప్పింది అదే. యాక్సెప్టెన్స్ వస్తుందంటే అమ్మాయి బాగా చదివింది, మంచి మార్కులు వచ్చాయి. సో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలంటే అమ్మాయి ఎలా చదివిందో తెలుసుకొని నేను కూడా అలా చదవడానికి నేను రెడీ అవుతాను. సో ద కంపారిజన్ వల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే నాన్ యాక్సెప్టెన్స్ నుంచి యాక్సెప్టెన్స్ వైపు మనం ఎప్పుడైతే పరిగెత్తామో, ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్మ్ అవుతామో అప్పుడు మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనకు ఇన్స్పిరేషన్ పెరుగుతుంది.